నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రాంతానికి ఎడమ కాలువ సామర్థ్యం. హైదరాబాద్ రాష్ట్రంలోని నందికొండ ప్రాజెక్టు ద్వారా 161 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. కానీ సమైక్య రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ పేరును ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నిర్ణయించిన స్థలానికి మార్చి ప్రస్తుతం నాగార్జున సాగర్ నిర్మించారు. తెలంగాణ ప్రాంతానికి 32 టీఎంసీల సామర్థ్యం గల ఎడమ కాలువ. దీనిని లాల్ బహదూర్ కెనాల్ అని పిలిచేవారు. ఆంధ్ర ప్రాంతానికి 132 టీఎంసీల సామర్థ్యం గల కుడి కాలువ. దీనిని జవహర్ కెనాల్ అని పిలిచేవారు. బచావతి ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ 277.8 టీఎంసీ 34.26%, కోస్టల్ ఆంధ్ర 388.4 టీఎంసీ 47.9%, రాయలసీమ 144.8 టీఎంసీ 17.8% ప్రాంతాల వారీగా నీటిని కేటాయించారు.